వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటి చెప్పేలా కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత విభాగం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం రైతుల పండుగ అయిన సంక్రాంతి సందడిని కళాశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా ప్రతిబింబించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కల్వకుంట రామకృష్ణ విద్యార్థినుల సృజనాత్మకతను అభినందిస్తూ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు యువతలో సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ముగ్గుల పోటీ న్యాయ నిర్ణేతలుగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉమాదేవి, ఐక్యూఏసీ కన్వీనర్ హరితోష్ కౌర్, తెలుగు విభాగాధిపతి చంద్రశేఖర్ వ్యవహరించి నిష్పక్షపాతంగా విజేతలను ఎంపిక చేశారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతిని సరస్వతి నందిని గెలుచుకోగా ద్వితీయ బహుమతిని శ్రీలేఖ శృతి దక్కించుకున్నారు. కన్సోలేషన్ బహుమతులు ఇర్ఫాన్, ఉస్మాన్లకు లభించాయి. పెద్ద సంఖ్యలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమం తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు, విద్యార్థుల సృజనాత్మకతకు చక్కటి వేదికగా నిలిచిందని కళాశాల వర్గాలు పేర్కొన్నాయి. ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ, ప్రిన్సిపల్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కరీంనగర్. ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు కళాశాల అంతా రంగులమయమై హరివిల్లుగా తెలిసి నేల మీదకే ఇంద్రధనుస్సు వచ్చిందన్నట్టుగా పిల్లలు ఉదయం నుంచే రంగురంగుల రంగ వేషధారణతో పాటు నేల మీద ఇవాళే సంక్రాంతి వచ్చింది అన్న విధంగా వాళ్ళు చాలా ఉత్సాహంగా, సంతోషంగా కేరింతలు కొడుతూ రంగవల్లికలను తీర్చిదిద్దడం మా మహిళా సాధికారత విభాగం అర్చన ఆధ్వర్యంలో ఉమెన్ ఫ్యాకల్టీ మెంబర్స్ అంతా కూడా గైడ్ చేస్తూ ఉన్నారు. దాదాపు 40 మంది విద్యార్థినులు 2-3 గంటలుగా ఈ రంగవల్లికలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ పండుగలకు నెలవైనటువంటి ఈ సంక్రాంతి ఇవాళ రైతులు అందరూ కూడా సంతోషంగా జరుపుకునే సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ రంగురంగుల రంగవల్లికలు మీరు గమనిస్తూ ఉన్నారు. విద్యార్థినులంతా కూడా మన సంస్కృతిని, మన మూలాలను మర్చిపోకుండా ఉండడానికి గుర్తు చేసేదే, భావితరాలకు ఒక కానుకగా ఇచ్చేదే మన సంస్కృతి. ఈ రకంగా సాంస్కృతిక వారసత్వంగా విద్యార్థినులంతా కూడా అనేక రకాలైన కలర్స్ వాడి ఎలాంటి హాని లేనటువంటి కలర్స్ని వాడి మంచి అర్థవంతమైన ఒక రైతును కానీ, ఒక వ్యవసాయాన్ని కానీ, ఒక ధాన్యలక్ష్మిని కానీ ఇట్లాంటి ఒక సింబాలిక్, ఒక ప్రతీకాత్మకంగా బతుకమ్మను తీర్చిదిద్దడం చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా విద్యార్థినులు రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి ఇది ఒక నాంది మాత్రమే భావిస్తూ ఈ సందర్భంగా ఇందులో పాల్గొంటున్నటువంటి మహిళా అధ్యాపకులకు, అలాగే వీళ్ళను మార్గదర్శనం చేస్తున్నటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ అర్చన గారికి, విద్యార్థినులందరికీ కూడా, అలాగే అభినందిస్తున్న మా కళాశాల సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. నేను డాక్టర్ ఎం అర్చన, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, కన్వీనర్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కరీంనగర్. నింగికి సింగిడి అందం, నేలకు ముగ్గులు అందం. అలానే మా కళాశాలకు మా విద్యార్థినుల అందం. అదే మన సాంస్కృతికను ప్రోత్సహించడానికి మా కళాశాలలో సంక్రాంతి సంబరాలు ముందస్తుగా సెలబ్రేట్ చేస్తూ ముందస్తు రంగవల్లిక పోటీలు నిర్వహిస్తున్నాము. దీనిలో విద్యార్థుల యొక్క నైపుణ్యత, సమయ పాలన, వాళ్ళలో ఉన్న సమయ స్ఫూర్తి అన్ని ఇందులో కనబడుతున్నాయి. సో వీళ్ళు సంస్కృతిని మర్చిపోకుండా ఎంత బాగా మన సంస్కృతి ముందుకెళ్తుందో తెలియజేసేది ఈ రంగవల్లిక పోటీలకు ఈ అవకాశం ఇచ్చిన